హలో యూస్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. మన ఇండియాలో బాగా క్రేజ్ ఉంది అంటే అది క్రికెట్ అంటే మన ఇండియన్స్ పడి చచ్చిపోతుంటారు. అవి వన్డే మ్యాచ్లు అయినా, టెస్ట్ మ్యాచ్లు అయినా, ఐపీఎల్ అయినా, 2020 అయినా, ఏవైనా కూడా మ్యాచ్లు ఉన్నాయంటే ఖచ్చితంగా వేరే పనులు వదిలిపెట్టుకొని టీవీల ముందు అతుకుపోతుంటారు. సో రీసెంట్గా టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. విరాట్ కోహ్లీ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తొలి టెస్ట్ మ్యాచ్ ఇది, ఓడిపోయాం. అసలు ఎందుకు ఓడిపోయాం, అసలు కారణాలు ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు క్రిక్ చాట్ విత్ వెంకటేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ నరేష్. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ వెరీ గుడ్ సార్. విరాట్ కోహ్లీ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోయాం సార్. అసలు ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి సార్? దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ నరేష్. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన బ్యాటింగ్ లైనప్ అంత గొప్పగా లేదు. అంటే టాప్ 5 బాగా ఆడుతున్నారు. మీరు తర్వాత ఏమవుతుందంటే మీరు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూడండి. ఫస్ట్ ఇన్నింగ్స్లో మన లాస్ట్ 7 వికెట్స్ 41 రన్స్కే పడిపోయినాయి. సో జస్ట్ 41 రన్స్ వచ్చినాయి మన లాస్ట్ 7 వికెట్స్కి. సెకండ్ ఇన్నింగ్స్లో మన లాస్ట్ 6 వికెట్స్కి 31 రన్స్ వచ్చినాయి. ఓకే, అంటే ఒక ప్లేయర్ 30-35 రన్స్ చేసే పరిస్థితి ఉంటుంది యాక్చువల్గా. అలాంటిది మీకు ఇంతమంది ఇన్ని వికెట్లు అంత కొలాప్స్, అది దారుణమైన కొలాప్స్ అది ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్. అంటే టెయిల్ ఎండర్స్ నుంచి 0 కాంట్రిబ్యూషన్. మీకు టాప్ 5 తప్పిస్తే తర్వాత కాంట్రిబ్యూషన్ రాలేదు. మన టీంలో 5 సెంచరీలు చేశారు. అంటే 5 సెంచరీలు వచ్చాయి. పంత్ 2 సెంచరీలు చేశాడు, రాహుల్ చేశాడు, జైస్వాల్, గిల్ 5 సెంచరీలు ఉన్నాయి. సో ఒక టెస్ట్ క్రికెట్ చరిత్ర 140 ఏళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక టీంలో 5 సెంచరీలు ఉండి వాళ్ళు ఓడిపోవడం అనేది మొట్టమొదటిసారి, ఫస్ట్ టైం. దానికి ప్రధాన కారణం మనకి మిగతా వాళ్ళకి కాంట్రిబ్యూషన్ అవ్వంటే ఈ 5 కలిసి 5 సెంచరీలు అంటే 500, ఇంకా వాళ్ళు చేసిన ఎక్స్ట్రా రన్ కలిపి 600-650 రన్స్ వేసుకోండి. మిగతా వాళ్ళ నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ రావట్లేదు. సో అది నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 ఏంటంటే మన బౌలింగ్లో ఎక్సెప్ట్ బుమ్రా మిగతా వాళ్ళందరూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. బౌలింగ్ పైన ఓన్లీ బుమ్రా పైన డిపెండ్ అయినారా సార్? ఎందుకంటే జడేజా ఒక వికెట్ తీసిండు అనుకుంటా. జడేజా ఒక వికెట్ తీసాడు. అతను సీనియర్ మోస్ట్, అతను టీం మొత్తానికి సీనియర్ మోస్ట్, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. అతను ఆశించిన స్థాయిలో అతను పర్ఫామ్ చేయలేదు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో మనకి ఏంటంటే పిచ్లో వేర్ అండ్ టేర్ ఉంటుంది, రఫ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు దాన్ని ఉపయోగించుకుని స్పిన్నర్ బాగా బౌలింగ్ చేయాలి. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో జడేజా వాజ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న సిరాజ్ కానీ, కొత్తవాడు ప్రసిద్ధ్ కృష్ణ కానీ, దే లీక్ లాట్ ఆఫ్ రన్స్. ఇంకా మన ఫోర్త్ సీమర్గా షార్దుల్ ఠాకూర్ నేర్కోరి తీసుకున్నారు, నితీష్ కుమార్ పక్కన పెట్టి. అతను కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అంటే సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు, బట్ హీ లీక్ సో మెనీ రన్స్. ఓవర్కి 6 రన్స్ ఇవ్వడం అంటే అది వన్డే మ్యాచ్ల్లోనే కూడా ఎక్కువ. అది టెస్ట్ మ్యాచ్ల్లో 3 లేదా 4 రన్స్ ఇస్తారు ఓవర్కి 6 రన్స్ ఇవ్వడం ప్రసిద్ధ్ కృష్ణ కానీ, షార్దుల్ ఠాకూర్ కానీ చాలా దారుణమైన విషయం. అది రెండో రీజన్. రైట్. మూడో రీజన్ ఏంటంటే వీ డ్రాప్డ్ మోర్ దెన్ ½ a dozen క్యాచెస్. ఒక 8 క్యాచ్లు డ్రాప్ చేశారు మనం. అవును సార్. ఒక్క జైస్వాలే 4-5 క్యాచ్లు డ్రాప్ చేశారు. సో ఇన్ని క్యాచ్లు డ్రాప్ అవడం, క్యాచ్లు డ్రాప్ అయినప్పుడు ఆ ప్లేయర్స్ బెన్ డకెట్ కానీ, హ్యారీ బ్రూక్ కానీ బౌలర్ రన్స్ చేశారు. చాలా కాస్ట్లీ అయింది మనకి. ఆ డ్రాప్ అయిన క్యాచెస్ చాలా కాస్ట్లీగా క్యాచెస్. సో ఈ 3 రీజన్స్ ప్రధానంగా. ఇంకొక రీజన్ కూడా చెప్తాను, టీమ్ సెలక్షన్ బాగాలేదు. ప్రసిద్ధ్ కృష్ణ అతను వేసే లెంత్ కానీ, అతని హిట్టింగ్ ద టైప్ ఆఫ్ బౌలింగ్ కానీ ఎక్కడ సూట్ అవుతుంది అంటే ఆస్ట్రేలియాలో సూట్ అవుతుంది. టాల్ బౌలర్, అతను కాస్త షార్ట్ లెంత్ వేస్తాడు. ఇంగ్లాండ్లో ఫుల్ లెంత్ వేయాలి. ఫుల్ లెంత్ వేసే బౌలర్స్ ఆకాశ్దీప్ ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు, వాళ్ళని పక్కన పెట్టి ప్రసిద్ధ్ కృష్ణని తీసుకున్నారు. అది రాంగ్ సెలెక్షన్. అలాగే నితీష్ కుమార్ రెడ్డి స్కోర్డ్ లాట్ ఆఫ్ రన్స్ ఇన్ ఆస్ట్రేలియాలో అందరూ ఫెయిల్ అవుతున్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఒక సెంచరీ చేశాడు, 3 40s చేశాడు, ఒక 30 చేశాడు. అలాంటి ప్లేయర్ని షార్దుల్ ఠాకూర్ బెటర్ బౌలర్ అని చెప్పి తీసుకున్నారు. కానీ షార్దుల్ ఠాకూర్ బౌలింగ్ ఇవ్వలేదు సరిగ్గా. ఫస్ట్ ఇన్నింగ్స్లో 40 ఓవర్ల వరకు అతను బౌలింగ్ ఇవ్వలేదు, 6 ఓవర్లు మాత్రం వేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 10 ఓవర్లు వేశాడు. సో అలాంటి ఆ మాత్రానికి మీరు నితీష్నే తీసుకోవాల్సింది. సో నితీష్ని తీసుకోకపోవడం. అలాగే మనకి మంచి వికెట్ టేకింగ్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అతను తీసుకోకపోవడం. సో బుమ్రా మీద బౌలింగ్లో డిపెండ్ అవుతున్నాం. బుమ్రా లేనప్పుడు మన బౌలింగ్ పూర్తిగా తేలిపోతుంది. ఏమాత్రం ఎఫెక్టివ్గా లేని పరిస్థితి, బౌలింగ్లో ఎలాంటి పస లేని పరిస్థితి కనిపించింది. సో ఎన్ని కారణాలు కనిపించింది. యాక్చువల్గా ఈ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలవకపోయినా డ్రాయనే చేసుకో. అన్ని సెంచరీలు చేసిన తర్వాత అన్ని మంచి పర్ఫార్మెన్స్. పంత్ అయితే 2 ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. అవును సార్. అంత బాగా ఆడిన తర్వాత కూడా మనం ఈ మ్యాచ్ కనీసం సేవ్ చేసుకోలేము. పక్కన అంటే బౌలింగ్ సరిగ్గా లేదు కాబట్టి మీరు గెలవలేదని పక్కన పెడితే, బుమ్రా లాంటి బౌలర్ మీకు ప్రపంచంలో ఎక్కడ లేడు. వరల్డ్లోనే నెంబర్ 1 బౌలర్ అక్రాస్ ఫార్మాట్స్. అలాంటి బౌలర్ మీ టీంలో ఉండి కూడా మీరు అన్ని రన్స్ చేసి కూడా మీరు గెలవలేకపోయారంటే చాలా, అంటే కొత్త టీం ఓకే చెప్పుకుంటాను. గిల్ క్యాప్టెన్సీ కూడా అంత గొప్పగా లేదు, కొంచెం డిఫెన్సివ్ అయిపోయాడు అతను. కొత్త క్యాప్టెన్ కొంచెం టైం ఇవ్వాలి, అది కూడా ఒక కారణం. బట్ అది మనం దాన్ని హైలైట్ చేయడం కంటే కూడా
జనరల్గా ఇది ఓడిపోవాల్సిన మ్యాచ్ కాదు. రైట్. సో ఓడిపోయారు కాబట్టి చాలా 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 డిసప్పాయింటింగ్ అండ్ హార్ట్ బ్రేకింగ్ నిజంగా డెఫినెట్గా. సార్ జడేజా ప్లేస్లో కులదీప్ యాదవ్ అని ఏమైనా తీసుకునే అవకాశం ఉందా సార్? కుల్దీప్ యాదవ్ డెఫినెట్గా సెకండ్ టెస్ట్లో ఆడతాడు. ఓకే. దానికి 2 రీజన్స్. అతను జడేజా ప్లేస్లో ఆడతాడా లేకపోతే సెకండ్ స్పిన్నర్గా ఆడతాడా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ఆడతాడు. ఎందుకంటే బౌలింగ్లో డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మీకు వికెట్ టేకింగ్ బౌలర్స్ కనబడట్లేదు బుమ్రా లేని పక్షంలో. ఒకవేళ సెకండ్ టెస్ట్లో బుమ్రా ఆడకపోవచ్చు కూడా, ఎందుకంటే అతనికి వర్క్ లోడ్ మేనేజ్ చేస్తారు. 3 టెస్టులు మాత్రమే ఆడతాడని చెప్పారు. 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో 3 ఆడతాడు. ఓకే. అది ఎప్పుడు ఆడతాడు అనేది మనకు తెలియదు. సో ఈ టెస్ట్ మ్యాచ్లో చాలా ఓవర్లు వేసాడు, 44-45 ఓవర్లు వేసాడు అతను. సో కాబట్టి సెకండ్ టెస్ట్లో అతను కూర్చోబెడితే కుల్దీప్ ఖచ్చితంగా ఆడతాడు. ఏదో ఒక రకంగా అతను జడేజా ప్లేస్లో వస్తాడా లేదా సెకండ్ స్పిన్నర్గా వస్తాడా అనేది చూడాలి. బట్ కుల్దీప్ విల్ బి డెఫినెట్లీ దేర్ ఇన్ ద టీమ్. సార్ షర్దుల్ ఠాకూర్ని చూసుకుంటే ఆల్రౌండర్ అని తీసుకున్నారు, కానీ ఆయన బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో రెండిట్లో ఫెయిల్ అయ్యాడని నాకు అనిపించింది. మీరేమంటారు? ఫెయిల్ అయ్యాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు, బౌలింగ్ సరిగ్గా ఇవ్వనే లేదు. బ్యాటింగ్లో 2 ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్ అయ్యాడు. సో బ్యాటింగ్లో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది కరెక్టే, కానీ అతను ఏమాత్రం జస్టిఫై చేసుకోలేదు. అంటే మీరు 2 రకాల స్కిల్స్ ఉన్నప్పుడు ఏదో ఒక స్కిల్లో మీరు చూపించాలి. సెకండ్ ఇన్నింగ్స్లో వరుసగా 2 వికెట్ తీశాడు కరెక్టే, కానీ అప్పటికే సమయం మించిపోయింది, చాలా లేట్గా తీశాడు. అతని కెప్టెన్ కూడా అతని మీద కాన్ఫిడెన్స్ లేదు. అలాంటప్పుడు మీరు నితీష్ కుమార్ రెడ్డి ఆడించుకోవడం చాలా ఉత్తమం. సో మనకి ఎందుకు తీసుకోలేదు సార్ నితీష్ కుమార్? ఎందుకు తీసుకోలేదు? అదే ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతను బౌలింగ్ బాగా వేస్తాడు, 4th బౌలర్ గా పనికొస్తాడు అన్నారు. నితీష్ కంటే కూడా ఇతను బెటర్ బౌలర్. నితీష్ ఈజ్ అ బెటర్ బ్యాట్స్మెన్ దెన్ షార్దుల్ ఠాకూర్. నితీష్ ఈజ్ అ బ్యాటింగ్ ఆల్రౌండర్, షార్దుల్ ఠాకూర్ ఈజ్ అ బౌలింగ్ ఆల్రౌండర్. అతని ప్రధానమైన స్కిల్, ప్రైమరీ స్కిల్ ఏంటంటే బౌలింగ్, వెరాజ్ నితీష్ ప్రధానమైన స్కిల్, ప్రైమరీ స్కిల్ ఏంటంటే బ్యాటింగ్. సో ఒక ఎక్స్ట్రా బౌలర్ ఉంటే మంచిదని మన టీం అనుకున్నారు కాబట్టి అతను వచ్చాడు పిక్చర్లోకి. కానీ అతను బౌలింగ్ సరిగ్గా చేయనప్పుడు, కెప్టెన్గా అతని మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు నితీష్ కుమార్ తీసుకుంటే మీరు ఆ 10-15 ఓవర్లు నితీష్ కూడా వేస్తాడు. నితీష్ కెన్ క్యాపబుల్ ఆఫ్ బౌలింగ్ దోస్ మెనీ ఓవర్స్. సార్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకుంటే విధంగా ఉంటుండే సార్? అది డెఫినెట్గా ప్రసిద్ధ్ కృష్ణ, ఎందుకంటే అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో వేసిన ఓవర్లలో ఓవర్కి 6 రన్స్ పైగా ఇచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఓవర్కి 6 రన్స్ పైగా ఇచ్చాడు. ఇంతవరకు టెస్ట్ క్రికెట్లో అంటే కనీసం ఇన్నింగ్స్లో 15 ఓవర్లు బౌలింగ్ వేసిన బౌలర్ ఎవ్వరు కూడా అన్ని రన్స్ ఇవ్వలేదు. అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలింగ్ అది. దానివల్ల ఏమైందంటే బుమ్రా ఒకవైపు టైట్గా బౌలింగ్ వేసినా కూడా మరోవైపు రన్స్ లీక్ అవుతున్నాయి. దానివల్ల మన బౌలింగ్లో ఎఫెక్టివ్నెస్ పోతుంది. అతను మరీ దారుణంగా బౌలింగ్ చేశాడని అన్న నేను. ఈ హాజ్ బౌల్డ్ సమ్ గుడ్ బాల్స్, హాజ్ బౌల్డ్ సమ్ గుడ్ బౌన్సర్స్, అది పేస్ ఉంది, హైట్ ఉంది. బట్ ఈ పిచెస్కి అతని బౌలింగ్ ఏమాత్రం సూట్ కాలేదు. సో అందుకని ప్రసిద్ధ్ కృష్ణని రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సార్ అలాగే సాయి సుదర్శన్కి ఇది డెబ్యూ మ్యాచ్ సార్. మ్యాచ్లో ఆయన ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యిండు, సెకండ్ ఇన్నింగ్స్లో 30 రన్స్ ఏమో కొట్టిండు. ఎలా చూస్తారు సార్? ఓకే, సాయి సుదర్శన్ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు, ఒప్పుకుంటాను నేను. కానీ అతనికి డెబ్యూటెంట్ కాబట్టి మరొక ఛాన్స్ ఇవ్వాలి, డెఫినెట్గా మరొక ఛాన్స్ ఇవ్వాలి. ఒక మ్యాచ్తోనే అతన్ని మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ హిమ్ 1 more ఛాన్స్. సుదర్శన్ ప్లేస్లో అభిమన్యు ఈశ్వరాన్ని ఏమైనా ఆడిపించే అవకాశం నో ఉంటుంది? ఒక్క మ్యాచ్ తర్వాత అతన్ని పక్కన పెట్టాడు. సాయి సుదర్శన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇన్ఫాక్ట్ బాగానే ఆడాడు. 30 రన్స్ చేసినప్పుడు హీ బ్యాటెడ్ వెల్ అండ్ హీ హ్యాడ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ విత్ రాహుల్. సో సాయి సుదర్శన్కి మరొక ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నాను. సార్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూసి ఇండియా టీంకి తీసుకోవడం ఈ ప్లేయర్స్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే సాయి సుదర్శన్ని కేవలం ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా తీసుకుంటారని మనం అనుకోవడం కరెక్ట్ కాదు. ఐపీఎల్లో ఫామ్లో ఉన్నాడు, కరెక్టే, ఫామ్లో ఉన్న ప్లేయర్. అతను టెక్నికల్గా ఈ సౌండ్ అని చెప్పి, తర్వాత ఇంగ్లాండ్లో అతను కౌంటీ క్రికెట్ ఆడాడు. సో ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం ఉంది, ఇంగ్లాండ్ పిచెస్ మీద ఆడిన అనుభవం ఉంది. అక్కడ కూడా అతను రన్స్ చేశాడు. సో ఆ బేసిస్ మీద తీసుకున్నాడు. కేవలం ఐపీఎల్లో ఆడినందు మాత్రానే సాయి సుదర్శన్ తీసుకోవడానికి అనుకోవడం కరెక్ట్ కాదు. సార్ జడేజా అయితే ఐపీఎల్లో కూడా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు సార్. సో ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని ఎందుకు తీసుకోలేదు అంటారు? లైక్ సుందర్ని తీసుకోలేదు, వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటే ఏ విధంగా ఉంటుండే? అంటే జడేజాకున్న ఎక్స్పీరియన్స్, ఈ టీం మనం ఏమనుకున్నామంటే దీంట్లో సరైన ఎక్స్పీరియన్స్ లేదు, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు అనుకున్నాం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి సీనియర్ ప్లేయర్స్ అశ్విన్ లేడు, రోహిత్ లేడు, విరాట్ కోహ్లీ లేడు. సో జడేజా లాంటి ఒక సీనియర్ ఉంటే వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. అక్కడ ఆడిన జడేజా ఐ థింక్ 2-3 టూర్స్ ఇంగ్లాండ్లో ఆడాడు. సో ఇంగ్లాండ్లో కండిషన్స్ ఎలా ఉంటే అక్కడ ఎలాంటి బౌలింగ్ చేయాలి, ఎలా బ్యాటింగ్ చేయాలి. గతంలో కూడా మంచి బ్యాటింగ్ చేశాడు ఇంగ్లాండ్లో. ఈజ్ అన్ ఆల్రౌండర్, టెరిఫిక్ ఫీల్డర్. సో జడేజా మంచి పర్ఫార్మెన్స్ వస్తుందని అనుకున్నాము. కానీ అతను బ్యాటింగ్లో కూడా, బౌలింగ్లో కానీ పెద్దగా షైన్ కాలేదు. ఈవెన్ క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు. మనం చాలా అదుగా చూస్తాం. అవును సార్, జడేజా లాంటి వరల్డ్ నెంబర్ 1 ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేయడం అనేది మనం అదుగా చూస్తాం. సో బౌలింగ్లో 1 వికెట్ తీశాడు. సో టోటల్గా ఫెయిల్ అయ్యాడు. అది జరుగుతుంటుంది, దాన్ని మనం తప్పట్లేం. కానీ జడేజా
మీ నెంబర్ 1 చాయిస్, నో డౌట్. తర్వాత అతను వాషింగ్టన్ సుందర్ అతని ప్లేస్లో ఆడే అవకాశం ఉంటుంది, కానీ ప్రస్తుతానికైతే ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ లేదు, ఇద్దరు మాత్రం బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు కూడా చేయగలరు. అతను కూడా జడేజాలాగే ఆల్రౌండర్, బట్ అతను కూడా అవుట్ సైడ్ ఇండియా ఎంతవరకు రాణిస్తాడని మనకు నమ్మకం లేదు. ఇండియాలో బాగానే బౌలింగ్ చేస్తాడు అతను, బట్ అవుట్ సైడ్ ఇండియా ఎలా ఆడతాడు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సార్ ఇప్పటివరకు ఇండియా ఒక్క టెస్ట్లో 5 సెంచరీలు చేసింది, అలాంటిది ఓడిపోవడం ఎంతవరకు ఇది అంటారు? అదే ఓడిపోలేదు. ఏ టీం ప్రపంచంలో ఏ టీం కూడా ఓడిపోలేదు. 5 సెంచరీలు ఉన్న టీం, 5 సపరేట్ 100s ఉన్న టీము ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనేది టెస్ట్ క్రికెట్ చరిత్రలో 140-45 ఏళ్లలో మొట్టమొదటిసారి జరిగింది. సో అది ఆ డ్యూబియస్ రికార్డ్ ఇండియా నమోదు చేసుకుంది. దానికి కారణం ఇదే. మీకు క్రికెట్ ఈజ్ ఎ టీమ్ గేమ్. ఒకరిద్దరు బాగా ఆడితే, ఒకరిద్దరు బ్యాట్స్మెన్ బాగా ఆడితే, ఒక బౌలర్ బాగా బౌలింగ్ వేస్తే కెనాట్ విన్ మ్యాచెస్. మీకు మిగతా వాళ్ళ నుంచి కూడా అంత లెవెల్లో కాకపోయినా మినిమం కంట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ సెంచరీ చేస్తాడు అనుకోండి, మిగతా బ్యాట్స్మెన్ ఒక 20-30 అనే చేయాలి. అలా చేయకుండా జీరోలు సింగిల్స్ చేస్తుంటే యూ కెనాట్ విన్ మ్యాచెస్. సో క్రికెట్లో 11 ప్లేయర్స్ ఉంటారు, 11 ప్లేయర్స్లో కనీసం 6-7 మంది నుంచి బ్యాటింగ్లో కంట్రిబ్యూషన్ రావాలి, బౌలింగ్లో ఒక్క బౌలర్ కాకుండా 3-4 బౌలర్స్ నుంచి కంట్రిబ్యూషన్ రావాలి. రాని పక్షంలో ఇలాగే జరుగుతుంది. కనీసం బుమ్రా వికెట్లు తీస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ప్రెషర్ మెయింటైన్ చేసి ఆ టైట్ బౌలింగ్ వేస్తే ఏమవుతుందంటే బుమ్రాకి వికెట్లు వస్తే వాళ్ళకి వికెట్లు వస్తాయి. అలా కాకుండా బుమ్రా ఒకటే టైట్ బౌలింగ్ వేసి వికెట్లు తీస్తుంటే మరోవైపు రన్స్ లీక్ అవుతుంటే మీకు బౌలింగ్ ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉండే పరిస్థితి లేదు. సార్ కరుణ్ నాయర్ కూడా ఒక్క ఛాన్స్ అంటూ ఆయన కూడా బాగా అడిగినట్టు తెలుస్తుంది. ఆయన కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు సార్, పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఈ ఫెయిల్యూర్లో కరుణ్ నాయర్ భాగం కూడా ఉంది. కరుణ్ నాయర్ బ్యాటెడ్ నెంబర్ 6, మనం చెప్పుకున్నట్టుగా నెంబర్ 5 వరకే మన బ్యాటింగ్ పనిచేసింది. నెంబర్ 5 తర్వాత నెంబర్ 5లో కూడా సాయి సుదర్శన్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మరి. సో 4 బ్యాట్స్మెన్ మాత్రం, కరుణ్ నాయర్ కూడా ఫెయిల్ అయ్యాడు. అతను కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత, ఆల్మోస్ట్ 8 years తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. సో అతను కూడా కొంచెం టైం ఇవ్వాలి. కరుణ్ నాయర్కి ఆ టెక్నిక్ ఉంది, ఆ టెంపర్మెంట్ ఉంది, అతను మంచి స్లిప్ ఫీల్డర్, స్లిప్లో క్యాచ్లు డ్రాప్ అవుతుంది, బట్ కరుణ్ నాయర్ హ్యాస్ టేకెన్ గుడ్ క్యాచెస్. సో ఐ థింక్ కరుణ్ నాయర్ ఆల్సో డిజర్వ్స్ 1 more ఛాన్స్. సో ఒక్క మ్యాచ్తో మనకి శుభన్ గిల్ కూడా ఏం చెప్పాడంటే, సిరీస్కి ముందు ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే, టీంలో ఒక సెక్యూర్ అండ్ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ ఉండేలా చూస్తాం. అంటే మీకు ఇన్సెక్యూరిటీ ఉందనుకోండి ప్లేయర్కి, ఒక మ్యాచ్ బాగా ఆడిపోయానే అతను పక్కన పెట్టేస్తే చాలా ఇన్సెక్యూర్గా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ మీద ప్రెషర్ పెరుగుతుంది. అలా కాకుండా ఒక ప్లేయర్ని టీంలోకి తీసుకున్న తర్వాత అతనికి లాంగ్ రన్ ఇస్తే ఏమవుతుందంటే అతను బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం. ఆ లెక్కన ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఛాన్స్ ఇవ్వాలి, మరొక ఛాన్స్ ఇవ్వాలి. కానీ అతను మరీ దారుణమైన పర్ఫార్మెన్స్ కనిపించింది, అంటే ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నాడు. సో అందుకని ప్రసిద్ధ్ కృష్ణని పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే ఈ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది టీమ్స్ ఇంట్రెస్ట్ ఆల్సో. సో బట్ కరుణ్ నాయర్ కానీ సాయి సుదర్శన్ కానీ దే డిజర్వ్ 1 more ఛాన్స్. సార్ వేరాజ్ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఫీల్డింగ్ చేస్తుంది సార్ టీము, కానీ సార్ చూసుకుంటే ఎవ్వరు పెద్దగా ఫీల్డింగ్ చేయలేదు, అంటే కరెక్ట్గా ఫీల్డింగ్ చేయలేదని అనిపించింది. కూర్చొని జడ్జ్ చేయడం కాదు, విరాట్ కోహ్లీని ఏమైనా మిస్ అవుతున్నాం అనిపిస్తుందా? డెఫినెట్గా అంటే విరాట్ కోహ్లీని అతను బ్యాటింగ్ మిస్ అవుతాం. తర్వాత అతను ఏంటంటే టీంలో ఒక ఇంటెన్సిటీ, ఒక కసి తీసుకొస్తాడు. టీం టెస్ట్ మ్యాచ్లో పర్టికులర్గా మీకు ప్రతి సెషన్లో కూడా మీరు అదే ఇంటెన్సిటీతో, అదే పట్టుదలతో మీరు బరిలోకి దిగాలి, కసిగా ఆడాలి. 2 hours సెషన్ ఉంటుంది, లంచ్కి ముందు, లంచ్ తర్వాత, టీ తర్వాత మీరు అదే ఇంటెన్సిటీతో వెళ్ళాలి. విరాట్ కోహ్లీ ఉంటే ఏంటంటే, విరాట్ కోహ్లీ మనం ఎప్పుడు చూస్తాం వికెట్ పడినా చాలా సెలబ్రేట్ చేస్తాడు, బౌలర్స్తో మాట్లాడతాడు, అది ఒక ఫీలింగ్ తీసుకొస్తాడు అందరిలో. విరాట్ కోహ్లీని డెఫినెట్గా మిస్ అయ్యింది. దాంతో ఏంటంటే చాలా డల్గా, చాలా ఫ్లాట్గా అనిపించారు మన టీం, చాలా డల్గా ఉండే. డెఫినెట్గా జోష్ నింపడం కానీ ఇవన్నీ విరాట్ కోహ్లీ చేస్తుండే. విరాట్ కోహ్లీ ఆ రకమైన ఒక ఇంటెన్సిటీ తీసుకొస్తాడు, అది డెఫినెట్గా మనం మిస్ అయ్యాం. శుభం గిల్కి క్యాప్టెన్సీ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మీరు? దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు అతను ఆల్రెడీ క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా అతను క్యాప్టెన్సీ ఇవ్వడం అనేది మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అతను ఫస్ట్ టెస్ట్లో అంత గొప్ప క్యాప్టెన్గా చేయలేదు. ఒక్కటి మనం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే, అది అతని బ్యాటింగ్ని ఎఫెక్ట్ చేయలేదు. అతను క్యాప్టెన్గా తన మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. సో అతను కొత్త క్యాప్టెన్ కాబట్టి అతను కొంచెం టైం ఇవ్వాలి. అతను కూడా ఈ ఫస్ట్ టెస్ట్లో చేసిన మిస్టేక్స్ నుంచి అతను కూడా కొన్ని నేర్చుకుంటాడు, గుణపాఠాలు నేర్చుకుంటాడు. సెకండ్ టెస్ట్లో ఐ థింక్ యూ విల్ బికమ్ ఏ బెటర్ క్యాప్టెన్ అని అనుకుంటున్నాను. జడేజా కూడా బాగా, అంటే జడేజా వేస్తున్న బాల్స్లో వాళ్ళు రన్స్ కొడుతున్నా కూడా బ్యాక్ టు బ్యాక్ జడేజాకి చాలా ఓవర్స్ ఇచ్చింది సార్ శుభం గిల్. అంటే ఛాయిస్ లేని పరిస్థితి, ఎందుకంటే మీకు ఫాస్ట్ బౌలర్ని కొన్ని ఓవర్ల కంటే ఎక్కువ లేరు. ఫోర్త్ బౌలర్ మీకు ఫోర్త్ సీమర్ షార్దుల్ ఠాకూర్ అంత ఎఫెక్టివ్గా లేడు. సో జడేజా తప్ప అతను వేరే ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి కాబట్టి జడేజాకి ఎక్కువ ఓవర్స్ ఇవ్వాల్సి వచ్చింది. సార్ అన్షుల్ కంపోజ్ సార్ వార్మప్ మ్యాచెస్లో అలాగే ఐపీఎల్లో కూడా బాగా పర్ఫామ్ చేసిండ్రు, కానీ ఇక్కడ ఆయనను పక్కన పెట్టి హర్షిత్ రాణాను స్క్వాడ్లోకి తీసుకున్నారు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ కోచ్గా పట్టా సార్, ఆ విధంగా ఏమైనా ఉంటుందా?
ఎస్ అలాగే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే హర్షిత్ రాణా టీంలోకి రావడానికి కారణం అతను పెద్దగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు కూడా ఆడలేదు. ఈ ఫార్మాట్లో రెడ్ బాల్ క్రికెట్లో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. అతను ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళాడు, అక్కడ టెస్ట్ మ్యాచ్లు ఆడి పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అయినా ఇక్కడ ఒరిజినల్ స్క్వాడ్లో లేకపోయినా అతను ఫస్ట్ టెస్ట్లో యాడ్ చేశారు. అయితే ఇప్పుడైతే అతను వెనక్కి పంపించారు. నాట్ ఓన్లీ అంశుల్ కాంబోజ్, మీకు ముఖేష్ కుమార్ కూడా, అంశుల్ కాంబోజ్ అయితే కొత్తవాడు, ఇంతవరకు అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. బట్ ముఖేష్ కుమార్ ప్లేడ్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్, ఇండియాకి ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు. అలాంటి ఒక బెటర్ బౌలర్ని కూడా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత టోటల్గా పక్కన పెట్టారు. ఆస్ట్రేలియా టూర్ కన్సిడర్ చేయలేదు, ఇక్కడ కూడా కన్సిడర్ చేయలేదు. సో అలాంటి బౌలర్స్ని వదిలేసి ఇప్పుడు ఈ కొత్త బౌలర్స్ని ఎంకరేజ్ చేయడం, హర్షిత్ రాణాకి అవసరమైన దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా గౌతమ్ గంభీర్ మార్కుగా కనిపిస్తుంది మరి. సో మనకి ఏమవుతుందంటే గౌతమ్ గంభీర్ వచ్చి చాలా ప్రయోగాలు చేస్తున్నాడేమో, ఇండియన్ టీంలో ఒక ప్రయోగశాలగా మార్చేసాడేమో అని అనిపిస్తుంది మనకి. గతంలో గ్రిక్ చాప్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది. అది దానివల్ల ఇండియన్ క్రికెట్కి చాలా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ బయటపడడానికి మనకు చాలా టైం పట్టింది. ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేసి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్ని, ఫార్మాట్ సూట్ కారని అనుకున్న ప్లేయర్స్ని సడన్గా తెర మీద తీసుకు, కొన్నిసార్లు అతని ప్రయోగాలు క్లిక్ అయినాయి. వాషింగ్టన్ సుందర్ని ఎలాగైతే మీకు టెస్ట్లో తీసుకొచ్చాడో అతను బాగా పర్ఫామ్ చేశాడు, కొన్ని ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ ప్రయోగాలకి స్వస్తి చెప్పి ఎవరైతే ట్రైడ్ అండ్ టెస్టెడ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని పెడితే బాగుంటుంది. సో ఈ ప్రయోగాలకి స్వస్తి చెప్తే తప్ప, ఎందుకంటే గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత మనకి టెస్ట్ మ్యాచెస్లో చాలా సెట్ బ్యాక్స్ జరిగింది. న్యూజిలాండ్ లాంటి టీం చేతిలో మనం వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయాం, హోమ్లో ఓడిపోయాం. అది ఎప్పుడూ లేని రికార్డు. హోమ్లో మనం వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయాం. గౌతమ్ గంభీర్ వచ్చిన టెస్ట్లో మనం గెలిచింది ఏంటంటే బంగ్లాదేశ్ మీద ఒక టెస్టులు గెలిచాం, ఆస్ట్రేలియా ఒక టెస్ట్ గెలిచాం. కానీ ఆస్ట్రేలియా ఒక టెస్ట్ గెలిచినా అదే సిరీస్లో 3 టెస్టులు ఓడిపోయాం. సో అతను వచ్చిన తర్వాత వైట్ బాల్లో ఎలా ఉన్నా రెడ్ బాల్లో అతని కోచింగ్ మెథడ్స్ ఏమాత్రం మనకి సరైన ఫలితాలు ఇవ్వలేదు. సో అతను ఈ ప్రయోగాలకి స్వస్తి చెప్పి కాస్త ఒక పద్ధతిగా వెళ్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది మనకి. ఈ అనవసరమైన ఎక్స్పెరిమెంటేషన్ అనేది కట్ డౌన్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. సరే, టెస్ట్ మ్యాచ్లో బాగా మాట్లాడుకోవాలి, ఏదైనా పాజిటివ్గా మాట్లాడుకోవాలంటే రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్. అంటే ఒక వికెట్ కీపర్గా ఉంటూ 2 ఇన్నింగ్స్లో సెంచరీ చేసింది సార్. ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటే ఇది ఒక అరుదైన రికార్డ్ అనుకుంటా కదా సార్. అంటే వరల్డ్ లెవెల్లో చూస్తే మీకు యాండీ ఫ్లవర్ గతంలో ఒకసారి చేశాడు ఇలాగా, ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇండియా తరఫున ఎవరు చేయలేదు. రైట్. అంటే ధోని కూడా 6 సెంచరీలు చేశాడు టెస్ట్ మ్యాచ్లో. ధోని చేసిన 6 సెంచరీలు కూడా మన సబ్ కాంటినెంట్లో వచ్చినాయి. కానీ రిషబ్ పంత్ చేసిన 7 సెంచరీల్లో మీకు 5 సెంచరీలు అవుట్ ఆఫ్ ఇండియా వచ్చినాయి, ఈ సేనా కంట్రీస్లో వచ్చినాయి. సో రిషబ్ పంత్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. కానీ ఇక్కడ అది గౌతమ్ గంభీర్ కూడా చెప్పాలి ఏంటంటే, రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ గురించి గౌతమ్ గంభీర్ని ప్రెస్ మీట్లో అడిగితే, రిషబ్ పంత్ 2 సెంచరీలు చేశాడు, మిగతా వాళ్ళు కూడా 3 చేశారు కదా, వాడిని గురించి కూడా అడగాలి, మీ క్వశ్చన్ మార్చుకోవాలన్నాడు. ఎందుకు సార్ ఆ విధంగా? అది కనీసం అతను అంత బాగా ఆడిన బ్యాట్స్మెన్, అది ఎక్స్ట్రాడినరీగా ప్రతి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గురించి ఒక్క మెప్పుకోలు మాట చెప్పడానికి కూడా ఆయనకు నోరు రాలేదు. ఎందుకు సార్? సో అదే మనకు అర్థం కావట్లేదు. ఏంటంటే గౌతమ్ గంభీర్ కొంతమంది ప్లేయర్స్నే మెచ్చుకుంటున్నాడు, కొంతమంది ప్లేయర్సే మెచ్చుకుంటాడు, వాళ్ళనే వెనకేసుకొస్తాడు. కొంతమంది ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేసినా కనీసం వాళ్ళకి ఒక వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ ఇవ్వడానికి కూడా అతను నోరు రావట్లేదు అనేది చాలా చాలా ఆశ్చర్యంగా మనకు అనిపిస్తుంది. పాలిటిక్స్ ఉన్నాయంటారా సార్ అందులో కూడా? పాలిటిక్స్ అని కాదు, అతను ఏంటంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కాదు ముఖ్యం. మరి మా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ రాకపోతే మీకు ఎలా వస్తుంది మీకు? అవును సార్. సో 2 సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గురించి ఒక్క చిన్నపాటి అప్రిసియేషన్ అనేది ఉండాలి కదా. సో గౌతమ్ గంభీర్ వేస్ మనకి చాలా ఇబ్బందికరంగా మారింది. అందుకే చాలా క్రిటిసిజం రావడంతో ఏంటంటే హర్షిత్ రాణాని హడావిడిగా ఇండియాకి వెనక్కి పంపించేశారు. సో హర్షిత్ రాణాని టీంలో చేర్చడం వల్ల టీంకి గౌతమ్ గంభీర్కి ఒక చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో అతని టీంలో దొడ్డిదారిని యాడ్ చేసినా కూడా ఫస్ట్ తర్వాత అతన్ని వెనక్కి పంపించారు. సో ఒక డ్యామేజ్ కంట్రోల్గా చేశారు. సో ఇవన్నీ కూడా మనకి కొంత దెబ్బ కొడుతున్నాయి. ఎందుకంటే గౌతమ్ గంభీర్ వల్లనే మనం ఓడిపోతున్నాం అని అనడం కూడా కరెక్ట్ కాదు, చాలా కారణాలు ఉన్నాయి. బట్ అతను కూడా, అతని పద్ధతులు కూడా మనకి కొంచెం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్గా మారినాయేమని అనిపిస్తుంది. డ్రెస్సింగ్ రూమ్లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలి, ఒక అంతా చాలా హాయిగా హ్యాపీగా ఉంటే, హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ ఉంటేనే మనకి మంచి ఫలితాలు వస్తాయి. డ్రెస్సింగ్ రూమ్లో టెన్షన్ ఉన్నా లేకపోతే ఒక రకమైన గంభీర వాతావరణం ఉన్నా కూడా మనకు సరైన ఫలితాలు రావు. సో అలాంటిది ఏమైనా జరుగుతుందా అనేది మనకు తెలియదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ డ్రెస్సింగ్ రూమ్ మనకు తెలియదు, ఒక ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది సార్. అలాగే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి టెస్ట్ మ్యాచ్లో ఏ విధమైనటువంటి చేంజెస్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అదే మనం అనుకున్నట్టుగా కుల్దీప్ యాదవ్ రావాలి,
నితీష్ కుమార్ రెడ్డి రావాలి, అలాగే హర్షదీప్ సింగ్ కానీ ఆకాశ్దీప్ కానీ రావాలి. ఇలా బుమ్రా లేకపోతే హర్షదీప్ ఆకాశ్దీప్ ఇద్దరు కూడా ఆడితే కూడా బాగానే ఉంటుంది. సార్ అలాగే మీ దృష్టిలో నెక్స్ట్ టెస్ట్ మ్యాచెస్కి సంబంధించి ఎవరు ఏ 11 ప్లేయర్స్ ఆడేవాళ్ళు ఉంటే బాగుంటుంది? అదే మనం అనుకున్నట్టుగా బ్యాటింగ్లో పెద్ద మార్పులు చేయాల్సిన పని లేదు. బౌలింగ్లో మనం కుల్దీప్ యాదవ్ని జడేజా ప్లేస్లో తెచ్చుకోవాలి. జడేజా ఆల్రౌండర్గా పెద్దగా రాణించినప్పుడు జడేజా ప్లేస్లో కుల్దీప్ కెన్ ప్లే. అలాగే మనకి ప్రసిద్ధ్ ప్లేస్లో వీ హ్యావ్ టు గెట్ హర్షదీప్ సింగ్ ఆర్ ఆకాశ్దీప్ అండ్ షార్దుల్ ప్లేస్లో నితీష్ రెడ్డి వస్తే సరిపోతుంది. సార్ ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది సార్. సంజు శాంసన్ సార్ నెక్స్ట్ సీజన్కి ఐపీఎల్ నుంచి అయినా సిఎస్కే నుంచి ఆడుతున్నాడు అని బాగా ప్రచారం జరుగుతుంది. ఇది రియల్ అంటారా ఫేక్ అంటారా? అంటే అది రియల్లో ఫేకో మనం ఇప్పటివరకు ఏం చెప్పలేం. న్యూస్ ఏంటంటే ట్రేడింగ్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అశ్విన్ని మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ పంపించి అతని ప్లేస్లో సంజు శాంసన్ని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటారని మనకి చాలా కాలంగా వినిపిస్తుంది. ఈ మధ్య ఇంకొంచెం గట్టిగా వినిపిస్తుంది వార్త. అంటే ఇదంటే అంటారు నిప్పు లేకుండా పొగరాదు అని చెప్పేసి. సో ఏదో ఉండి ఉంటుంది, అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్కి సంజు శాంసన్ లేకపోతే కెప్టెన్గా ప్లేయర్గా చాలా మిస్ అవుతారు. రాజస్థాన్ రాయల్స్ అంటే అతనికి ఆ టీంలో కొంత ఇబ్బందులు ఉన్నట్టుగా ఉన్నాయి ఇటీవల కాలంలో. లేకపోతే అలాంటి ఒక మంచి ప్లేయర్ని కెప్టెన్ వదులుకుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. లాస్ట్ టైం ఆల్రెడీ బట్లర్ని వదులుకుని వాళ్ళు ఈ లాస్ట్ సీజన్లో చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఇది కనుక జరిగితే అంటే ఆన్ మెరిట్ కాకుండా ఒకవేళ సంజు శాంసన్ అక్కడ అతనికి కొంచెం, ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా అతను కెప్టెన్గా సరిగ్గా లేడు, టీమ్ మీటింగ్స్లో ఇన్వాల్వ్ కాని పరిస్థితి కనిపించింది. వాళ్ళకి మేనేజ్మెంట్కి అతనికి ఏదో కొన్ని ఇష్యూస్ ఉన్నట్టుగా ఉన్నాయి. అది కనుక జరిగితే అది చెన్నైకి చాలా ప్లస్ అవుతుంది, రాజస్థాన్కి చాలా పెద్ద మైనస్ అవుతుంది. బట్ చెన్నైకి ఏంటంటే ఒక మంచి కీపర్ బ్యాట్స్మెన్ దొరుకుతాడు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ కెప్టెన్గా రుతురాజ్ ఉన్నప్పటికీ సంజు శాంసన్ లాంటి ప్లేయర్ వస్తే ఒక ఐకానిక్ ప్లేయర్ కూడా, అతనికి ఉన్న ఫాలోయింగ్ కానీ, అంటే ధోని భవిష్యత్తులో రిటైర్ అయినా కూడా సంజు శాంసన్ అతని రోల్ని చాలా వరకు ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. సార్ ఇంకో న్యూస్ ఏంటంటే ఆర్సీబీని 2 years వరకు కూడా ఐపీఎల్ నుంచి సస్పెండ్ చేస్తారు, 2 years వరకు అని కూడా ఒక న్యూస్ బాగా వినిపిస్తుంది. ఇవన్నీ సోషల్ మీడియాలో అంటే సస్పెండ్ చేయడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉండాలి. వాళ్ళు కేవలం అక్కడ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అది లా అండ్ ఆర్డర్ సమస్య. అది ఆర్సీబీ వాళ్ళు అలా అవుతుంది ఎవరు అనుకోరు. సో అది లా అండ్ ఆర్డర్ సమస్య, దాని మీద ఎంక్వైరీలే జరుగుతాయి. దాన్ని ఆర్సీబీలో ఎవరు దానికి కారణమయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కానీ టీంని బ్యాన్ చేయడంలో అర్థం లేదు. గతంలో టీమ్స్ని బ్యాన్ చేశారంటే వాళ్ళ టీం ఓనర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ కాకపోయినా బెట్టింగ్కి పాల్పడ్డారని వాటిని బ్యాన్ చేశారు. అంతేగాని ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే బెంగళూరులో తొక్కిసలాట జరిగితే దానికి ఇలా చేస్తారని అనుకోను. ఎందుకంటే ఆర్సీబీని బ్యాన్ చేస్తే అది ఐపీఎల్కే పెద్ద నష్టం. ఆర్సీబీ గ్లామర్ టీం, అదే డిఫెండింగ్ ఛాంపియన్ వాళ్ళు. సో అలాంటిది ఏం జరుగుతుందని అనుకో. సోషల్ మీడియాలో రకరకాల వెర్షన్స్ వస్తున్నాయంటే సోషల్ మీడియాలో ఏంటంటే కొంతమందికి ఆర్సీబీ పడదు, క్రియేట్ చేస్తారు, హేట్రెడ్తో ఒక రకమైన ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. అంతే తప్ప ఆర్సీబీ బ్యాన్ చేసే పరిస్థితి ఏమాత్రం ఉంటుందని నేను అనుకోను. దెర్ ఇస్ నో పాసిబిలిటీ అట్ ఆల్. ఎందుకంటే ఆర్సీబీ చెందిన కొంతమంది వాళ్ళు అర్జెంటుగా ఈవెంట్ పెట్టారు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ఇండివిజువల్స్ మీద చర్య తీసుకుంటారు తప్పిస్తే అందులో అక్కడ స్టేట్ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళు వదిలేసి ఆర్సీబీ వాళ్ళని బలి చేయడం అనేది జరుగుతుందని నేను అనుకో. సార్ ఫైనల్గా ఈ కోచెస్ మాటలు కానీ కోచెస్ తీసుకునే డెసిషన్లు ఈ టెస్ట్ మ్యాచ్లో కానీ లేకపోతే వన్డే మ్యాచ్లో ఎలా ఉన్నాయంటారు సార్? వాళ్ళు చెప్తే ఏదైనా జరిగిపోతుందా? అంటే ఆ కోచ్ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. కోచ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, కెప్టెన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ మాట నెగ్గుతుంది అక్కడ. అలా కాకుండా ఒక కొత్త కెప్టెన్, పెద్దగా అనుభవం లేనివాడు యంగ్స్టర్ కెప్టెన్గా ఉంటే కోచ్ చాలా సుప్రీమోగా ఉంటాడు. సో ప్రస్తుతం అలా ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదే నిజమైతే దట్ ఇస్ నాట్ కరెక్ట్. కెప్టెన్ షుడ్ బి ద బాస్ ఎవరంటే కెప్టెన్. ఎందుకంటే ఆన్ ఫీల్డ్లో అతను తీసుకునే డెసిషన్స్, అతని చేతిలో ఆ దండం ఉంటేనే మనకి సరైన ఫలితాలు వస్తాయి. కానీ ఫుట్బాల్లో ఉంటుంది, ఫుట్బాల్లో కోచ్ కానీ మేనేజర్ కానీ ఉంటారు కదా, వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. వాళ్ళు దే టేక్ ఆల్ డెసిషన్స్, అన్నిటికీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ. కానీ క్రికెట్లో క్యాప్టెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కోచ్. కోచ్ ఏంటంటే బ్యాక్ డోర్లో ఉండి క్యాప్టెన్కి గైడెన్స్ ఇవ్వాలి తప్పిస్తే కోచ్ బికమ్స్ ఎవ్రీథింగ్, దట్ విల్ నాట్ బి ఎ గుడ్ థింగ్ ఫర్ ద టీమ్. అంతే, రైట్ సార్. ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యే టెస్ట్ మ్యాచెస్ ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారు? అంటే యంగ్ టీం మీద మనకి పెద్దగా హోప్స్ లేకుండా ఉన్నాయి. అందులో బుమ్రా రాబోయే 4 టెస్టులు 2 టెస్టులు ఆడాడు. సో బుమ్రా లేకుండా మరి బౌలింగ్ ఊహించడం కూడా కష్టంగా ఉంది.
బ్యాటింగ్ బాగా చేసినంత మాత్రం మన టెస్ట్ గెలవలేం. బట్ ఏదో ఒక మార్పులు మనం అనుకున్న మార్పులు చేసి కొత్తగా వచ్చిన ప్లేయర్ కుల్దీప్ యాదవ్ అయినా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడా, హర్షదీప్ కానీ ఆకాశ్దీప్ కానీ బుమ్రాకి మంచి సపోర్ట్ ఇస్తారా, బుమ్రా లేకపోయినా వాళ్ళు ఎక్కువ వస్తారు, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ మీద మనకు ఆధారపడుతుంది. అలాగే కరుణ్ నాయర్, సాయి సోషల్ లాంటి వాళ్ళు కూడా మనకు అంది వస్తారు. టెయిల్ అండర్స్ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు, క్యాచ్లు పట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఫస్ట్ టెస్ట్లో చేసిన మిస్టేక్స్ అన్నిటి నుంచి నేర్చుకొని వాటి నుంచి బయటపడితే మనం మ్యాచ్ గెలిచినా కలిపి కనీసం డ్రా చేసుకోవచ్చు. బాగా బ్యాటింగ్ చేసి ఫస్ట్ టెస్ట్లో చేసినట్టుగా బాగా బ్యాటింగ్ చేస్తే మనకి వస్తున్న వార్తలు ఏంటి, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా చాలా డ్రై కండిషన్స్లో బాగా ఎండగాస్తుంది అక్కడ అంటున్నారు. అది మనకు కలిసి వచ్చే అంశం. సో అందుకని గెలిచినా గెలపైనా కనీసం డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. రైట్ సార్, మంచి అనాలిసిస్ చెప్పినారు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.